ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్లకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో ఎల్కోట ఆమె ఇంటి వద్ద సందడి నెలకొంది. జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బిన సత్యనారాయణ 5 మండలాల నాయకులు లలిత కుమార్కి అభినందనలు తెలిపారు. నమస్కారాలు. ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏదైతే నాపై గురుతుర బాధ్యత నమ్మకంతో ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా ప్రకటించారో వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరి ఎస్కోట నియోజకవర్గం కంచుకోటగా తెలుగుదేశానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజయ పందాలో భారీ మెజార్టీతో గెలిపించి అప్పచెప్తానని, పార్లమెంటు ఎమ్మెల్యే ఇరువురు అభ్యర్థుల విజయానికి ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకతాటిపై కలిసికట్టుగా పనిచేస్తామని, మరి ఆ దిశగా నాపై ఉంచిన నమ్మకానికి మరొక్కసారి నా కుటుంబం అంతా కూడా ఆ అన్నగారు పెట్టిన పార్టీలో ఈనాటికి వారి కుటుంబానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరపున నా తరపున శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ, వారు నాపై పెట్టిన నమ్మకానికి తప్పకుండా అందరం తెలుగుదేశం ఎస్కోట్లో ఒకటే అనే విధంగా మాలో అరమరికలు లేకుండా మా సోదరుడైన గొంప కృష్ణ గారిని, అదేవిధంగా నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ ఎన్నికల పందాలో ముందుకెళ్ళి గౌరవ శ్రీ భరత్ బాబు గారి విజయానికి నా విజయానికి బాధ్యత పడి పనిచేస్తానని, మరొక్కసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి నేను సేవ చేస్తాను, ఈ నియోజకవర్గ ప్రజలకి రుణపడి సేవ చేస్తానని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాధ్యతగా ఇవాళ నుంచి అందరం కూడా ఒక కుటుంబంలో మా అందరి జయం ఒకటే. ఈ స్థానిక వైఎస్ఆర్ అభ్యర్థి కడుబండు శ్రీనివాసరావు పై అత్యధిక మెజార్టీతో మరి నన్ను గెలిపించడానికి, అదేవిధంగా భర్త గారిని గెలిపించడానికి అందరం కలిసిమెలిసి సైనికుల్లో పనిచేస్తామని మరొక్కసారి పార్టీకి మాట ఇస్తూ, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పెద్దలైన అశోక్ గజపతిరాజు గారికి, అయ్యనపాత్రుడి గారికి, మరి కళా వెంకట్రావు గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తూ అందరం కూడా కలిసి కష్టపడి విజయ పందాలో ముందుకు నడిపిస్తామని మరొక్కసారి మాట ఇస్తూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. విశాఖ ఉత్తరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైసీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ రోజు విశాఖలో వైసీపీ పార్టీ ఆఫీసులో వైసీపీ మహిళలు మాట్లాడుతూ వెంటనే విష్ణుకుమార్ రాజు కేకే రాజుకి క్షమాపణ చెప్పాలని, జిల్లాలో ఉన్న వైసీపీ మహిళలంతా కేకే రాజు వెంట ఉంటామని, వస్తున్న ఎన్నికల్లో కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా ధీటుగా మమ్మల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని మీడియా పరంగా హెచ్చరించారు. కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు గారు మాజీ శాసనసభ్యులు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మహిళలకు మందు తాగించి అక్కడ కోడిగుడ్లతో టమాటాలతో నిరసన తెలియజేశారు అని చెప్పి నోటికొచ్చినట్టుగా అసభ్యంగా మహిళలను ఉత్తరాంధ్ర మహిళలను అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కేకే రాజు గారి గురించి కూడా ఆయన సంబరాలు చేసుకున్నారు. అక్కడ అడ్డుకునేలాగా మహిళలతో మందు తాగించి ప్రవర్తించారని చెప్పారు. దీన్ని మేము ఫస్ట్ బేషరతుగా విష్ణుకుమార్ రాజు గారు దీని మీద క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రన్వే మీదే ఆపేసినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగాయి. అప్పుడు మీకు కనిపించలేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్ళాలని, వారి భిక్ష మీద ఈరోజు మీరు నార్త్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, సొంత గుర్తు మీద కూడా మీకు పోటీ చేసే దమ్ము లేక, గెలిచే సత్తా లేక, ఈరోజు ఉత్తరాంధ్ర మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సత్తా లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని తెలుగుదేశం నాయకుల దగ్గర కాళ్ళు పట్టుకొని ఈరోజు నేను అప్పుడులాగా ప్రవర్తించను, మళ్ళీ నన్ను గెలిపించండి, గెలిపిస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పే విధంగా ఈరోజు మీరు మాట్లాడారు. మీ సొంత విషయంలో ఎలాగైనా చేయండి, ఏదైనా చేయండి, కానీ మీరు మహిళల్ని అబ్యూజ్ చేసి ఈరోజు మాట్లాడారు. మందు తాగించడం ఏంటి? ఉత్తరాంధ్ర మహిళలు ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం జరిగింది? కేవలం స్పెషల్ స్టాటస్ విశాఖపట్నానికి రాకూడదు అని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు కనుక దాని మీద నిరసన వ్యక్తం చేశాను తప్ప ఎక్కడైనా సరే కోడిగుడ్లతో కానీ టమాటాతో కానీ ఆయన మీద పడినట్టుంటే మీరు విజువల్స్ తీసి మాకు చూపించవలసిందిగా ఫస్ట్ మీకు చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు నోటికొచ్చినట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు పోటీ చేయాలా, పక్క వాళ్ళు పంచం చేరాలా, మీ పార్టీ ఏమో కమలం గుర్తు, మీరేమో వెళ్ళి సైకిల్ గుర్తు సపోర్ట్ తీసుకున్నారు, చెయ్యండి, మీకు అందరూ కలిసి రండి. మీకు కానీ మమ్మల్ని మహిళల్ని కించపరిచే విధంగా కానీ మీరు మాట్లాడితే మాత్రం మీరు రాబోయే రోజుల్లో చెప్పు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు వయసులో పెద్దవాళ్ళు అయితే అవ్వచ్చు, మీరు మహిళలను గౌరవించలేని వాళ్ళు, మీరు ఒక శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి వెళ్ళి మహిళలకు ఏం మంచి చేస్తారు? మీరు నిన్నటికి నిన్న ఒంగోలులో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, మీ గతంలో మీ కమలం గుర్తు మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు సోమ వీర్రాజు గారి మీద నిన్న ఒక మహిళ వచ్చి పురంధరేశ్వరి గారికి కంప్లైంట్ చేసింది. నన్ను నమ్మించి మోసం చేశారు, పార్టీలో పనిచేయడానికి వస్తే నన్నేమో నన్ను నానా రకాలుగా నైవంచన చేశారని నిన్న రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి నిన్న మీ పార్టీలో ఉన్నటువంటి సొంత మహిళ మీ పార్టీ మీద ఈరోజు నాయకుడి మీద కంప్లైంట్ చేసింది. మీరు అంటే ఈ లెక్కను చూస్తే మీకు మహిళల మీద గౌరవం లేదు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఏం నాయకులని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. అంతేకాకుండా ఉత్తరాంధ్ర మహిళలను కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ మీరు కించపరిచే విధంగా మీరు కానీ మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీని మీద మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి 100 రోజుల్లో డ్రగ్స్ గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపే బాధ్యత మాది. జే గ్యాంగ్ దాహంతో ఒక తరం నాశనమైపోయింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే డ్రగ్స్ గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉండడం ఇందుకు నిదర్శనమని నారా లోకేష్ అన్నారు. అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించింది. ఏం తల్లి, నేను భయపడుతున్నా తల్లి. ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు,
ఈరోజు దేవాంశ్ వయసు 9 సంవత్సరాలు. మీలాగా బాధితుల దగ్గర నుంచి విన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇదే గాని నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? నేను అదే ఆలోచిస్తాను. నా బిడ్డకు జరుగుతాను. నేను బ్రహ్మని పదే ఇది మాట్లాడుకుంటాను. ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది. అమ్మ నిన్న కాక మొన్న విశాఖపట్నం తల్లి నిన్న 25,000 కిలోగ్రామ్స్ తల్లి 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి? బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి? బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి. బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు తల్లి. బాబు గారు అదే భయపడుతున్నారు. అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది, గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. పంజాబ్ లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి, అమెజాన్ ప్రైమ్ లో ఉందనుకుంటా, అది చూడాలి ఒకసారి. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది. ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి. ఈ రోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది. మీలాంటి ఎన్నో మంది కుటుంబాలు తల్లి, నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి. ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఏమంటారో అన్న భయంతో బతుకుతున్నారు. అది పోవాలి తల్లి సమాజం. ఇది కేవలం కుటుంబానికి సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం. అందుకే అమ్మా చాలా ముఖ్య కంఠంతో చెప్తున్నా, మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గంజాయి ఒక్క నిమిషం, గంజాయి ఆపుతాం ఒక భాగం, కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష తల్లి. దానికి రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ధైర్యంగా ఉండాలి. ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. కానీ విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత
ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి, ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి, మనం కూడా గెలవాలి, అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం. చాలా ఎలాబొరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం. స్లీప్లెస్ నైట్స్ కూడా, ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం. పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి, ఈసారి 3 పార్టీలు కూడా ఆలోచన ఒకటే, వినబిలిటీ. పెట్టిన అభ్యర్థి గెలవాలి. ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేయించుకునే శక్తి, సమర్థవంతంగా ధీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం. ఒకవేళ కానీ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో, భాగస్వాములు అయ్యామో, అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ క్యాపిటల్గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఆ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన గాని, డ్రగ్స్ పైన గాని సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి.
క్లియర్గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of decisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నా శాపం, మీడియా సంస్థలకు కేఏ పాల్ హెచ్చరిక. నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి తనను చాలాసార్లు కలిశారని, తెలంగాణ వాటర్ మినిస్టర్ను మార్చామని చెప్పారని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెబుతున్నారని, రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. లక్షల కోట్లు పెద్దలకు దోచిపెట్టారని ఆరోపించారు. నా మాటలు అన్ని మీడియా సంస్థలు లైవ్ ఇవ్వాలి, నా మాటలను చూపించకపోతే మీడియా సంస్థలు అన్ని ఇబ్బందులు పడతాయి. ఇదే నా శాపం, మీడియా సంస్థలకు నా హెచ్చరిక అంటూ మీడియా సంస్థలకు పాల్ హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు రుణమాఫీ జరిగిందా? లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చేశారా? 420. లేదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా? లేదు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా వారు వచ్చి, తర్వాత నేను వారిని 3 సార్లు కలిశాను. ఇంటిలో, సెక్రటరియట్లో, అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను. 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయల పని జరగలేదు. సరికదా, మేమే 2-3 రోజులకి 2,000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బ్లాక్లో సలహాలు ఇచ్చారు. ఆ వాటర్ మినిస్టర్ని 7 రోజుల్లో బ్లాక్లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని. ఇంతవరకు ఆయన్ని మార్చలేదు. కేసీఆర్ గారు కూడా బ్లాక్లోనే ఆయన వాటర్ కొనుక్కుంటున్నారు. అందులో నల్గొండలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు. 50% ప్రజలకు వాటరే లేదు, రైతులకు వాటరే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? పెద్ద పెద్ద కబుర్లు ఆడుతాడే నా ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావని. రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అకౌంట్లో వేసుకున్నాడని విన్నాను, న్యూస్లో చదివాను. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్లు అవుతాయని వారు తుమ్మితే లైవ్లు ఇస్తారు గంటలో. నేను సత్యం చెప్తే 5 నిమిషాలు లైవ్లు ఎవరు? మేమే అధికారంలోకి వస్తాం. బండి సంజయ్ మాకు